అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 53వ భాగంలో జయసింగ్ శివాజీ పైకి యుద్ధానికి బయలుదేరడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో జయసింగ్ యుద్ధ తంత్రం గురించి తెలుసుకుందాం. జయసింగ్ యుద్ధ వ్యూహ రచనలో అపార నైపుణ్యం కలిగినటువంటి వాడు. పూనా వచ్చిన వెంటనే తన పనిని మొదలు పెడతాడు. ఔరంగజేబు సలహా మేరకు అతడు వెంటనే బీజాపూర్ సుల్తాన్కు, ఆంగ్లేయులకు, పోర్చుగీసు వారికి, డచ్ వారికి, సిద్దీలకు, మోరేలకు ఇలా అందరికీ శివాజీకి వ్యతిరేకంగా తనతో చేతులు కలపమని రాయబారం పంపిస్తాడు. బీజాపూర్ నవాబుకు శివాజీ అంటే భయం ఉంది కానీ ప్రేమ లేదు. అందువల్లే అతడు మొదట షాహాజీని ఉపయోగించి శివాజీతో సంధి చేసుకుంటాడు. కానీ ఇప్పుడు షాహాజీ లేడు. పైగా అతనికి శివాజీ మీద ఇంతకు ముందున్నంత విశ్వాసం నేడు లేదు. అందులోనూ శివాజీ కోసం బలవంతుడైన పాదుషాతో తలపడడం అతనికి ఇష్టం లేదు. అందువల్ల అతడు ఎంతో సంతోషంతో జయసింగ్ మాట అంగీకరిస్తాడు. ఇక ఐరోపా దేశస్థుల విషయం చెప్పనవసరం లేదు. వారి బలమంతా నౌకాదళంలోనే ఉందని శివాజీ గుర్తిస్తాడు. వారి విస్తరణను అడ్డుకోవడానికి నౌకాదళాన్ని పటిష్టం చేస్తాడు. తీర ప్రాంతంలో అనేక సముద్ర దుర్గాలను నిర్మిస్తాడు. ఈ విషయాన్ని ఐరోపా దేశస్థులు గమనిస్తారు. కనుక శివాజీ తమకు పక్కలో బల్లెంలాగా తయారు కాకుండా చూడాలనుకుంటారు. అందుకు ఇదే మంచి అదుననుకుంటారు. శక్తివంతమైన మొఘల్ సైన్యం ముందు శివాజీ నిలబడలేడని భావించి జయసింగ్ వైపు చేరుతారు. ఇక మహమ్మదీయులైన సిద్దీలకు మొదటి నుంచి శివాజీ అంటే పడదు. ఇప్పుడు పాదుషా సహాయంతో శివాజీని తొక్కివేయాలని వారు జయసింగ్తో చేతులు కలుపుతారు. జవహర్, రామ్నగర్ వంటి చిన్న రాజ్యాల రాజులు జయసింగ్తో చేరుతారు. జావలి ప్రాంతాన్ని శివాజీ స్వరాజ్యంలో కలిపివేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మోరేలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతకంటే మంచి అవకాశం రాదని వెంటనే రాజా జయసింగ్తో చేతులు కలుపుతారు. శివాజీ సేనానులలో ప్రముఖులైన వారి వద్దకు కూడా జయసింగ్ రాయబారం పంపుతాడు. వారిని లోబర్చుకోవడానికని ధనాన్ని ఎరగా చూపుతాడు. కానీ వారెవరూ లోబడలేదు. ఒకరిద్దరు చిన్న సైనికాధికారులు లోబడినప్పటికీ వారు చెప్పుకోదగిన వారు కారు. తనను ఎదుర్కోవడానికి శివాజీ బీజాపూర్ సుల్తానుతో చేతులు కలుపుతాడేమోనని జయసింగ్కు మొదటి నుంచి భయం. అలా వారిరువురి కలయికకు వీలు పడకుండా ఆ రెండు రాజ్యాల మధ్య ఉన్న సాసవాడ్ అనే గ్రామంలో మజిలీ చేస్తాడు. శివాజీ పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న అఫ్జల్ ఖాన్ కొడుకు ఫజల్ ఖాన్ను జయసింగ్ తన వైపుకు తిప్పుకుంటాడు. శివాజీ మీద ద్వేషంతో కొందరు, భవిష్యత్తులో తమ ఉనికికి ప్రమాదమని కొందరు, ఇలా రకరకాల కారణాలతో వారంతా శివాజీకి వ్యతిరేకంగా మొఘల్ సైన్యానికి సహాయం చేయడానికి నిర్ణయించుకుంటారు. ఈ విధంగా శివాజీని ఏకాకిని చేయాలన్న జయసింగ్ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. శివాజీని ఎదుర్కొనే విషయంలో మొదటి నుంచి జయసింగ్కు, దిలేర్ ఖాన్కు అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. జయసింగ్ అభిప్రాయం ప్రకారం ముందుగా శివాజీ కోటల పరిసరాలను ఆక్రమించి ఆ కోటల్లోకి బయట నుంచి ఆహార పదార్థాలు, ఆయుధ సామగ్రి రాకుండా అడ్డుకోవాలి. తరువాత కోటలను దిగ్బంధనం చేసి లొంగదీయాలనేది జయసింగ్ యొక్క అభిప్రాయం. దీనికి దిలేర్ ఖాన్ ఒప్పుకోడు. కోటలే శివాజీకి శక్తి కేంద్రాలు. వాటిపై నేరుగా దాడులు సాగించి కోటలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం త్వరగా విజయం సాధించగలమని అంటాడు. దిలేర్ ఖాన్ మాట కాదని అతడికి కోపం తెప్పిస్తే ఔరంగజేబుకు తనపై ఆగ్రహం కలుగుతుందని జయసింగ్ భావించి అతని మాట ప్రకారం ముందుకు సాగుతాడు. జయసింగ్ శివాజీ బలమంతా సహ్యాద్రి శ్రేణులపై కట్టబడి ఉన్న బలమైన కోటలలో ఉంది. ఆ కోటలలో కూడా
పురందర కోట, రాజగఢ్ కోటలు చాలా బలమైనవి. వాటిని పడగొడితే చాలు శివాజీ బలహీనపడతాడు, తరువాత తప్పనిసరిగా లొంగిపోతాడని జైసింగ్ అనుకుంటాడు. శివాజీ యొక్క అసలైన శక్తి కేంద్రాన్ని జైసింగ్, దిలేర్ ఖాన్లు ఇద్దరూ గుర్తించలేకపోతారు. శివాజీ యొక్క శక్తి కేంద్రం ఎత్తైన కోటలలోనూ మైదానాలలోనూ లేదు. స్వధర్మం పట్ల, స్వదేశం పట్ల సైనికుల హృదయాలలో ఉన్న నిష్టలో శివాజీ శక్తి అంతా ఇమిడి ఉంది. పురందర దుర్గం చాలా ఎత్తులో ఉంటుంది. బాగా మబ్బులు పట్టినప్పుడు కనిపించకుండా మబ్బుల చాటుకు వెళుతుంది. పురందర పర్వతానికి 2 శిఖరాలున్నాయి. అందులో ఒకదాని మీద ప్రధానమైన పురందర కోట ఉంటుంది. పక్కనున్న శిఖరం పేరు శివశిఖరం. దాని మీద వజ్రగడ్డ అనే పేరుతో ఒక కోటను కట్టి ప్రధానమైన పురందర కోటకు దీన్ని రక్షణగా ఉంచాడు. ప్రధాన దుర్గాన్ని జయించాలంటే ముందుగా వజ్రగడ్డ కోటను పట్టుకోవలసి ఉంటుంది. కనుక పురందర కోట చాలా అభేద్యమైనదిగా పేరు పొందుతుంది. పురందర దుర్గం పూర్తిగా మొఘల్ సైనికుల చేత చుట్టుముట్టబడుతుంది. పురందర కోట రక్షణ దాని పక్కనే ఉన్న వజ్రగఢ్ కోటపై ఆధారపడి ఉందని గ్రహించిన దిలేర్ ఖాన్ మొదట వజ్రగఢ్ కోటపై దాడి ప్రారంభిస్తాడు. వజ్రగఢ్ కోట సమీపానికి ఫిరంగులను తీసుకుపోవడానికి అతనికి దాదాపు వారం రోజులు పడుతుంది. ఆ కోటలోనున్న శివ సైనికుల పోరాటం వల్ల ప్రతి అంగుళం ముందుకు వెళ్లడానికి అతడు చాలా మంది సైనికులను పోగొట్టుకోవలసి వస్తుంది. కానీ వెనుదీయలేదు. ఎలాగైనా ఆ కోటను పడగొట్టి ముందుకు వెళ్లాలని అతను ప్రయత్నించసాగాడు. జయసింగ్, దిలేర్ ఖాన్ సైన్యానికి ముందు నిలబడి పోరాటం సాగిస్తుంటారు. అందువల్ల మొఘల్ సేనలు కూడా గట్టిగా పోరాడుతుంటాయి. పైగా అక్కడ పోరాడుతున్న రసపుత్రులు, ఆఫ్ఘనులు పౌరుషంలో ఎవరికీ తీసిపోయే రకం కాదు. అందువల్ల పోరు చాలా తీవ్రంగా సాగుతుంటుంది. వజ్రగఢ్ కోటలోనున్న సైనికులు చాలా తక్కువగా ఉంటారు. వారి వద్ద ఫిరంగులు కూడా లేవు. కానీ వారిలో ప్రతి ఒక్కరూ ఓ ఫిరంగిలాగా పోరాడసాగారు. అసంఖ్యాకమైన మొఘల్ సేన సముద్రంలాగా ముందుకు రాసాగింది. అభేద్యం అనుకున్న కోట గోడలు కూలిపోతుంటాయి. అయినప్పటికీ ఆ గోడల వెనకనే దాగి ఉండి మొఘల్ సేనతో పోరాడసాగారు. మహారాష్ట్రులు సంఖ్యలో తక్కువైనప్పటికీ మొఘల్ సైన్యాలను ముందుకు రానివ్వడం లేదు. ప్రతి సైనికుడు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతుంటాడు. దిలేర్ ఖాన్ వారి ధైర్య సాహసాలను చూచి ఆశ్చర్యపోతాడు. చివరికి మిగిలిన కొద్దిమంది సైనికులు బందీలుగా దొరుకుతారు. బందీలుగా దొరికిన ఆ సైనికులను మొఘల్ సంప్రదాయం ప్రకారం తక్షణమే పరలోకానికి పంపవలసిందే. కానీ జైసింగ్ వారందరినీ యోగ్యతానుసారం గౌరవించి విడిచిపెట్టవలసిందిగా ఆదేశిస్తాడు. మొఘలులకు ఇంతటి ఔదార్యం ఎక్కడ నుంచి పుట్టుకు వచ్చిందని మనం ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకంటే ఇదంతా రాజనీతి చతురతలోని ఒక భాగమే. ఓడిపోయిన వారిని గౌరవించి వదిలేస్తున్నారంటే పురందర్ కోటలోని సైనికులు కూడా తమంతట తాము పోరాటం మాని లొంగిపోతారన్న అభిప్రాయంతో జరిపిన తంత్రం ఇది. జయసింగ్కు దొరికితే ఫిరంగులతో పేల్చేస్తాడని సైనికులు కనిపిస్తే వాళ్లు చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటారు. అలా కాకుండా వాళ్లు సులభంగా కోటను వదిలేయాలని జయసింగ్ యొక్క ఆకాంక్ష. కానీ స్వరాజ్య యోధులు ప్రాణభయంతో పోరాడడం లేదన్న విషయం ఆ వృద్ధ సేనానికి అర్థం కాలేదు. తన జీవితమంతా మొఘల్ పాదుషాల దాస్యంలో గడిపిన వ్యక్తికి స్వధర్మ రక్షణ కోసం పోరాటం చేస్తున్న వీరుల యొక్క గుండె ధైర్యం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? తరువాతి భాగంలో మొరార్బాజీ బలిదానం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.